హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కొత్త మొబైల్ కొన్నప్పుడు 3 నుంచి 6 నెలల వరకు యూజ్ చేస్తాము. తర్వాత ఒక ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. అది మనం గుర్తించము. అలా సింపుల్గా ఫోన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాబ్లం వచ్చేసి మొబైల్ టచ్ ఫ్రెండ్స్. మొబైల్ టచ్ ప్రాబ్లం వస్తుందన్నమాట. మొబైల్ టచ్ ప్రాబ్లం కంపల్సరీ కాదు ఫ్రెండ్స్. ఫోన్ కింద పడి స్క్రీన్ క్రాక్ లేదా పగిలి ఉన్నప్పుడే ఇది మొబైల్ టచ్ ప్రాబ్లం రావాలనేది ఇది లైవ్గా మనకు కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది మొబైల్ టచ్ పాడైందంటే కింద పడి పగిలిన వల్ల టచ్ పాడైందని. అలా కాకుండా ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది ఫ్రెండ్స్ మొబైల్కి. అదే ల్యాగ్ అవ్వడము. మనము ఏదన్నా యాప్ టచ్ చేసి ఓపెన్ చేసినప్పుడు 1 నుంచి 2 సెకండ్లు వరకు ల్యాగ్ అవుతుంది, మనం నోటీస్ చేయం ఫ్రెండ్స్. అదే 3 నుంచి 4 సెకండ్లు ల్యాగ్ అయిందనుకో నోటీస్ చేస్తాం. కాకపోతే ఏంటంటే అది మొబైల్ హ్యాంగ్ అవుతుందేమో, లేకపోతే మొబైల్ హీట్ అయ్యడం వల్ల అలా అవుతుందేమో అని చేసుకొని వదిలేస్తాం. దాని సొల్యూషన్ గురించి వెతకం ఫ్రెండ్స్. ఇంకో పాయింట్ వచ్చేసి మొబైల్ టచ్ చేసినప్పుడు డిస్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఫ్రెండ్స్. ఈ మొబైల్ టచ్ చేసినప్పుడు డిస్బ్యాలెన్స్ అయిన వాళ్ళకి నేను చెప్పే ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంటే మొబైల్లో మనము ఒక టచ్ చేసామనుకోండి, టైప్ చేసేటప్పుడు ఏ అని టైప్ చేస్తే ఐ పడడము, లేదంటే బి అని టైప్ చేస్తే ఇంకోటి పడడము, ఒక దగ్గర టచ్ చేస్తే ఒక దగ్గర పడడము, ఇలా అవుతూ ఉంటుంది. ఈ అన్నిటికీ సొల్యూషన్ ఈరోజు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ మొబైల్ టచ్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కు ఓ మంచి సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. అది నేను ఈరోజు చెప్తాను మీకు. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏం లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేను హార్డ్వేర్ పరంగా సొల్యూషన్ చెప్పట్లేదు ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ పరంగా సొల్యూషన్ చెప్తున్నాను. ఒక యాప్తో ఇది టచ్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ పరంగా సొల్యూషన్ చెప్తున్నాను ఫ్రెండ్స్. కొంతమంది అనుకోవచ్చు ఒక యాప్తో ఇది టచ్ ప్రాబ్లం ఎలా క్లియర్ అవుతుందని అనుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మీరు యూజ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఒకటికి. ఓకే ఫ్రెండ్స్, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి టచ్ రిపేర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టచ్ రిపేర్. ఓకే ఫ్రెండ్స్, టచ్ స్క్రీన్ రిపేర్ అని టైప్ చేస్తే మీకు ఈ యాప్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. 1 మిలియన్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. 4.6 రేటింగ్, మంచి యాప్ ఫ్రెండ్స్. నేనేమి మీకు వేస్ట్ చేయట్లేదు మీ టైము. దీని రివ్యూస్ చూడండి ఫ్రెండ్స్. యూస్ఫుల్, ఎఫెక్టివ్, రీడ్ ఆల్ రివ్యూస్. ఇవన్నీ మంచిగా రివ్యూస్ ఉన్న ఫ్రెండ్స్. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. హౌ ఇట్ వర్క్స్. దిస్ యాప్ టేక్స్ రెస్పాండ్ 3 times for 4 times parts of your touch screen. 3 such samples are taken for battery accuracy using the value. The app application uniform respond అంటే దీని మీనింగ్ అంత వచ్చేసింది ఫ్రెండ్స్. మీ టచ్ స్క్రీన్ నుంచి శాంపుల్ తీసుకొని మీ టచ్ స్క్రీన్ని ఫాస్ట్గా చేస్తుందని అర్థం ఫ్రెండ్స్. ఫర్ బెస్ట్ రిజల్ట్ మేక్ సింగిల్ క్లిక్ ట్యాప్, డోంట్ మేక్ లాంగ్ ప్రెస్, డోంట్ డ్రాగ్ యువర్ ఫింగర్, రీస్టార్ట్ యువర్ డివైస్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. సింగిల్ క్లిక్గా ట్యాప్ ఇవ్వాలి త్వరగా, లాంగ్ ప్రెస్ చేయొద్దు, డ్రాగ్ చేయొద్దు. తర్వాత ఇవన్నీ చేశాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రీస్టార్ట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాము.
స్టార్ట్ అని బటన్ కానీ మళ్ళీ ఇచ్చారు సార్, అంటే జాగ్రత్తగా చేయాలి. యాడ్స్ వైఫై ఆఫ్ చేస్తున్నాను, యాడ్స్ వస్తున్నాయని. మళ్ళీ ఇచ్చారనమాట, ట్యాప్ ఆన్ ద గ్రీన్ ఏరియా, మేక్ కిక్ సింగిల్ ట్యాప్, డోంట్ మేక్ లాంగ్ ప్రెస్. అంటే గ్రీన్ ఏరియాలో ట్యాప్ చేయండి, కిక్ తొందరగా ట్యాప్ చేయాలి, లాంగ్ ప్రెస్ చేయొద్దు, డ్రాగ్ చేయొద్దు అని. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు చేయకుండా చేస్తే మీకు ఎలాంటి యూజ్ ఉండదు ఫ్రెండ్స్. వీళ్ళు ఎలా చెప్తారో అలానే చేయాలి ఫ్రెండ్స్. ఓకే, గ్రీన్ ఏరియాలో ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. కింగ్ ట్యాప్, డోంట్ డ్రాగ్ యువర్ ఫింగ్, డోంట్ ఇన్వాలిడ్ కిక్, అంటే మనం కరెక్ట్గా ట్యాప్ అనే దగ్గరనే ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. పక్కకు ట్యాప్ చేస్తేనే ఇన్వాలిడ్ గెస్టర్ డిటెక్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. కరెక్ట్ ట్యాప్ అనే దగ్గరనే ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ట్యాప్ చేస్తే మీకు సెకండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ ట్యాప్ చేయండి. ప్రిపేరింగ్ తా ఏరియా 3 అంటే శాంపుల్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. మనం టచ్ శాంపుల్స్ అంటే మనం ఎక్కడైనా ఏదైనా హెల్త్ పాడైనప్పుడు బెడ్ శాంపుల్ ఎలా తీసుకుంటారో ఈ యాప్ మన టచ్ ఏరియా శాంపుల్ తీసుకుంటుంది. శాంపుల్ 199 ms, 90 ms ఇలా, అంటే ఏరియా శాంపుల్ తీసుకుంటుంది అనమాట మన స్క్రీన్లో ఉన్న మొత్తాన్ని. అలా మొత్తం 3 శాంపుల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు వీడియో స్క్రిప్ట్ చేయకండి, స్క్రిప్ట్ చేస్తే మీకు మళ్ళీ కంగారు పడి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాల్సి వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ ట్యాప్ చేయాలి అక్కడ, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ శాంపుల్ 99 ms, సెకండ్ శాంపుల్ 17 ms, ఇక్కడ సెకండ్ శాంపుల్ 99 ms. ఇలా టచ్ మనకు శాంపుల్స్ అన్నీ 3 శాంపుల్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఏరియాకి సంబంధించి. ఇది ఏం చేస్తుందంటే శాంపుల్స్ అన్నీ తీసుకొని మన టచ్ సెన్సార్ యొక్క స్పీడ్ను పెంచుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఒక ఏరియా అయిపోయింది, 3 శాంపుల్స్ కలెక్ట్ అయిపోయాయి. ఈ ఏరియాది 3 శాంపుల్ కలెక్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇది చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫోన్ని డ్రాగ్ చేయడం, లేకపోతే ఆఫ్ చేయడము, లేకపోతే వేరే యాప్కి వెళ్ళడం మాత్రం చేయకండి ఫ్రెండ్స్. అంటే ప్రాబ్లం ఏం రాదు, కాకపోతే మీ ఈ సరిగా పని చేయదనమాట, మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్నీ క్యాల్కులేట్ అయిపోయాక నా ఫోన్ Redmi 3S ఆండ్రాయిడ్ వర్షన్. క్యాల్కులేట్ ద రెస్పాన్స్ టైం, అంటే మీ అప్డేట్ న్యూ యూనిఫామ్ రెస్పాన్స్ టైం. ఇప్పుడు మొత్తం క్యాల్కులేట్ చేసేస్తుంది నా టచ్ రెస్పాన్స్. యూ టచ్ స్క్రీన్ రెస్పాన్స్ టైం బిన్ రెడ్యూస్ బై 10 ms, అంటే ఇంతకుముందు ఉండేదానికంటే 10 ms త్వరగా పనిచేస్తుందని చెప్తుంది ఫ్రెండ్స్. ఇది యువర్ టచ్ విల్ బి రెస్పాన్స్ బెటర్, టచ్ లాక్స్ ఆర్ రీడ్యూస్. నేను టచ్ లాక్స్ ఏవైతే ఉన్నాయో రీడ్యూస్ చేసి టైపింగ్ ఆర్ కీబోర్డ్ ఈజీ అవుతుందని చెప్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రీస్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. కాకపోతే నేను రీస్టార్ట్ చేయను, ఎందుకంటే రికార్డింగ్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని నేను రీస్టార్ట్ చేయను. మీరు మీ ఫోన్ రీస్టార్ట్ చేసి ఆన్ చేస్తే మీ టచ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.